'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అంటూ మన ముందుకొచ్చిన హీరో 'విశ్వక్ సేన్' నటించిన ఆల్ తెలుగు మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఫిల్మోగ్రఫీ ఈ వీడియోలో చూద్దాం. 'విశ్వక్ సేన్' హీరోగా ఫస్ట్ తెలుగు డెబ్యూట్ మూవీ 2017లో రిలీజ్ అయిన 'వెళ్లి పోమాకే'. ఈ మూవీ యావరేజ్ అయింది. సెకండ్ మూవీ 'ఈ నగరానికి ఏమైంది'. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా 'విశ్వక్ సేన్' థర్డ్ మూవీ 'పలక్నామా దాస్'. ఈ మూవీ 2019లో రిలీజ్ అయి హిట్‌గా నిలిచింది. 'విశ్వక్ సేన్' హీరోగా తెరకెక్కిన ఫోర్త్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన 'హిట్ ది ఫస్ట్ కేస్'. ఈ మూవీ 2020లో రిలీజ్ అయి హిట్ అయింది. ఫిఫ్త్ మూవీ 'పాగల్'. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ వద్ద హిట్‌గా నిలిచింది. సిక్స్త్ మూవీ 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. ఈ మూవీ 2022లో రిలీజ్ అయి హిట్ అయింది. 'విశ్వక్ సేన్' హీరోగా తెరకెక్కిన సెవెంత్ మూవీ 2022లో రిలీజ్ అయిన 'ముఖచిత్రం'. ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఎయిత్ మూవీ 'ఓరి దేవుడా'. ఈ మూవీ థియేటర్స్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. 'విశ్వక్ సేన్' హీరోగా తెరకెక్కిన 10థ్ మూవీ 'దాస్ కా దమ్‌కి'. విశ్వక్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ మూవీ థియేటర్స్ వద్ద హిట్‌గా నిలిచింది. విశ్వక్ 11థ్ మూవీ 'గామి'. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 22 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టి హిట్‌గా నిలిచింది. 'విశ్వక్ సేన్' నటించిన రీసెంట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ వద్ద మిక్స్డ్ రివ్యూస్‌తో యావరేజ్ టాక్‌తో రన్ అవుతుంది. విశ్వక్‌తో పాటు అంజలి గారు, నేహా శెట్టి, నాజర్ గారు లీడ్ రోల్‌లో నటించారు.